గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ అయినా లేకపోతే జనరల్ గ్రాడ్యుయేషన్ అయినా అయిపోయిన తర్వాత వాట్ వి షుడ్ డూ, మాకు ఏ జాబ్స్ దొరకట్లేదు, ఎందుకు దొరకట్లేదు, దొరకకపోవడానికి రీజన్ ఏంటి. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాము. మన క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ తోనే సరిగ్గా మాట్లాడలేము. అలాంటిది ఎవరో అన్నోన్ వ్యక్తి, ఎవరో తెలియని పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలి అని అంటే హౌ ఇట్ విల్, ఓకే వీ కెన్ గో ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకుంటారు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మీ ప్రొఫైల్ ని చెక్ చేస్తారు. ఈ ప్రొఫైల్ అంటే ఏంటి అని అంటే దాని తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ ఎట్లా అని అంటే ఇప్పుడు జనరల్ గా ఒక మూవీ ఠాగూర్ మూవీలో ఉంటుంది కదా, త్రీ పీపుల్ని హెల్ప్ చేయమని చెప్పేసి. సో అలాంటి నెట్వర్క్ ఒకటి బిల్డ్ చేస్తే హౌ ఇట్ విల్ హెల్ప్ అస్. ఐ థింక్ మేము యూజీలో ఉన్నప్పుడు మీ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వీ హ్యావ్ గివెన్ అరౌండ్ ఎన్ని అంటే ఎంత కాకపోయినా ఒక 30 to 40 ప్రజెంటేషన్స్ ఇచ్చి ఉంటాం ఈజీగా. సో ఇది నాట్ ఓన్లీ గివింగ్ పీపీటీ ప్రజెంటేషన్స్ చేసి పెట్టుకున్న 5 మేజర్ థింగ్స్ ఏంటి. ఒకటి వచ్చేసి మీరు యూజీ ఫస్ట్ ఇయర్ నుంచే మీ ప్రొఫైల్ బిల్డింగ్ మీద వర్క్ చేయండి. ఈ ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే అది సూటబుల్ గా మారుతుంది అని చెప్పేసి ఐ డిస్కస్. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ మేజర్ నవేడేస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎనీథింగ్, మీరు ఈ జనరల్ డిగ్రీ చేసినా లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేసినా మనము మాట్లాడే విధానము ఎదుటి వాళ్ళకు నచ్చకపోతే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగానే ఉన్నారు కదా. సో దిస్ అగ్రికో డిసైడెడ్ టు టాక్ అబౌట్ అ జనరల్ సబ్జెక్ట్. ఏంటి అని అంటే ఐ యూస్ టు టాక్ మేజర్లీ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్. జాయిన్ అయిన తర్వాత కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అండ్ ఆల్సో కౌన్సిలింగ్స్ గురించి, దాంతో కౌన్సిలింగ్స్ లో జరిగే మ్యాటర్స్ లైక్ మనకు స్లైడింగ్ గురించి, లేకపోతే మనం సీట్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, వాటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోస్లో అంటే వెరీ లెస్ వీడియోస్లో డిస్కస్ చేశాము. అండ్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఆఫ్ ది కామెంట్స్, బ్రో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నా క్యాస్ట్ ఇది, నేను సీట్ సెక్యూర్ చేసుకోగలుగుతానా లేదా అని చెప్పేసి, దాని తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మీరు మీ ఎన్వైరన్మెంట్ని ఎలా బిల్డ్ చేసుకుంటారో దాని బేసిస్ మీద మీ ఆ సర్కిల్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఇంకో మేజర్ థింగ్ ఏంటి అని అంటే తెలంగాణ గవర్నమెంట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని వైస్ ఛాన్సలర్ వీసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మనకి ఏంటి అని అంటే 150 సీట్స్ మోర్ అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. దాంట్లో 3 మేజర్గా 90 సీట్స్ వచ్చేసి కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే క్యాంపసెస్కి ఇస్తామని చెప్పేసి అన్నారు. కొడంగల్, దాంతోపాటు నిజామాబాద్ ఒకటి, ఇంకోటి ఐ డెంట్ రిమెంబర్. సో దాని గురించి ఒకటి. దాని తర్వాత మిగిలిన సీట్స్ వచ్చేసి మిగతా పాత కాలేజెస్ ఫిల్ చేసుకుంటారంట. దాని తర్వాత కొంతమందిని అన్ని కాలేజెస్లో ఇట్లా స్ప్లిట్ చేసేసి తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సో వైస్ ఎవరైతే ర్యాంక్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ మాకు సీట్స్ వస్తాయా లేదా అని అడుగుతున్నారో వాళ్ళ కోసము డోంట్ వరీ అబౌట్ దట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ కోర్సెస్, ఏదైనా కోర్స్ మీరు జాయిన్ చేసి ఉంటే కనుక స్టే ఇన్ దట్. ఓకే, మీరు దాంట్లోనే ఉండి డోంట్ ఫేస్ దట్. మేబీ ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు కేటగిరీ బేసిస్లో మీకు సీట్ రాకపోయే ఛాన్సెస్ ఉంటే ప్లీజ్ డోంట్ లీవ్. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ గోయింగ్, ఏమంటారు, మనము లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ ఆప్ట్ దట్, ఐ కెన్ సే దట్. దాని తర్వాత మేజర్గా ఈ వీడియో రికార్డ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే జనరల్గా జరిగే థింగ్స్లో ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ అయినా లేకపోతే జనరల్ గ్రాడ్యుయేషన్ అయినా అయిపోయిన తర్వాత వాట్ వి షుడ్ డూ, మాకు ఏ జాబ్స్ దొరకట్లేదు, ఎందుకు దొరకట్లేదు, దొరకకపోవడానికి రీజన్ ఏంటి, ఈవెన్ ఎ ప్రైవేట్ కంపెనీ మనల్ని హైర్ చేసుకోవట్లేదు అని అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. సో నాకు నా ఉన్న ఎక్స్పీరియన్స్లో అంటే నేను బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ జాయిన్ అయ్యి దాంట్లో నా 4 years ఎలా గడిపానో విత్ ఇన్ షార్ట్ మూమెంట్లో చెప్పేస్తాను. ఎలా అయ్యింది, ఏం చేశాను. దాని తర్వాత దాంట్లో నేను ఇప్పుడు ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా, వాట్ సపోర్టెడ్ మీ టు బీ ఇన్ దిస్. యాక్చువల్గా R&D వింగ్లో ఏంటి అని అంటే మాకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేశారో వాళ్ళకి స్కోప్ ఉంటుంది. సో మన ఏదైతే యాక్టివ్నెస్ ఉంటుందో, దాంతోపాటు మనం కమ్యూనికేట్ చేసే విధానం ఏదైతే ఉందో దాని బేసిస్ మీద కూడా మన జాబ్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ నేను షేర్ చేయాలనుకుంది ఏంటి అని అంటే 5 మేజర్ థింగ్స్. సో నోట్ చేసి పెట్టుకున్నా
5 మేజర్ థింగ్స్ ఏంటి? ఒకటి వచ్చేసి మీరు యూజీ ఫస్ట్ ఇయర్ నుంచే మీ ప్రొఫైల్ బిల్డింగ్ మీద వర్క్ చేయండి. ఈ ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే అది సూటబుల్ గా మారుతుంది అని చెప్పేసి ఐ డిస్కస్. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ మేజర్ నవే డేస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎనీథింగ్, మీరు ఈ జనరల్ డిగ్రీ చేసినా లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేసినా, మనము మాట్లాడే విధానము ఎదుటి వాళ్ళకు నచ్చకపోతే అది చేసిన తర్వాత జాబ్ వచ్చినా సరే కానీ వీ కాంట్ ఈవెన్ ఫేస్ దేర్, ఆ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయలేకపోతాం. దట్ ఈస్ ద అనదర్ థింగ్. దాని తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని, ప్రజెంటేషన్ స్కిల్స్ ని ఎందుకు డిఫరెంట్ చేశాను అని అంటే, కొన్ని ఏరియాస్ మీద నేను ఫోకస్ చేస్తాను, అవి ఎక్కడ హెల్ప్ అవుతాయి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వచ్చేసి నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ ఎట్లా అని అంటే, ఇప్పుడు జనరల్ గా ఒక మూవీ, ఠాగూర్ మూవీలో ఉంటుంది కదా, 3 పీపుల్ని హెల్ప్ చేయమని చెప్పేసి. సో అలాంటి నెట్వర్క్ ఒకటి బిల్డ్ చేస్తే హౌ ఇట్ విల్ హెల్ప్ అస్. సో అది, దానికి కూడా నన్ను నేనుగా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీతో షేర్ చేస్తాను. దాని తర్వాత బూస్టప్, ఇది ఫైనల్ గా ఒక చిన్న టచ్అప్ లాగా ఇచ్చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ ఇంటూ ఆ వీడియో. బాయ్స్ అండ్ గర్ల్స్, ఫస్ట్ థింగ్ ప్రొఫైల్ బిల్డింగ్. ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్ దాకా వాళ్ళ యొక్క ప్రొఫైల్ ని జస్ట్ మేము క్యాంపస్ లోనే ఉన్నాము, డిగ్రీ కంప్లీట్ చేసాము, మాకు సర్టిఫికేట్ వచ్చింది, ఓకే వీ కెన్ గో ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకుంటారు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మీ ప్రొఫైల్ ని చెక్ చేస్తారు. ఈ ప్రొఫైల్ అంటే ఏంటి అని అంటే, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కాదు, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డూ యూ నో అనేదే ప్రొఫైల్ బిల్డింగ్. సో దీంట్లో ఏంటి అని అంటే, ఇన్ఫర్మేషన్ ఇస్ ద వెల్త్ అని అంటారు కదా. సో మీరు ఎంత ఏరియా వరకు మీ నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటే అంత ఛాన్సెస్, మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ ప్రొఫైల్ బిల్డింగ్ లో ఫస్ట్ థింగ్, కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఓకే వెరీ షార్ట్ టైంలో మీరు ఇది చేసేయండి, అది చేసేయండి అని చెప్పాను, బట్ మస్ట్ బి యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఎవ్రీ, ఏమంటారు, కల్చరల్స్ కావచ్చు, లిటరరీ కావచ్చు, దాని తర్వాత అన్ని క్లబ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతుంటాయో వాటిలో, దాని తర్వాత టెక్ ఫెస్ట్లు. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళని చూసుకుంటే ఏంటి అని అంటే, ఈ సీడ్ మేళాస్ అవుతూ ఉంటాయి, దాని తర్వాత మనకి కిసాన్ మేళాస్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే అక్కడ నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. దాని తర్వాత యాడ్ అయ్యే ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని అంటే, గో టు ఎనీ క్యాంప్స్. మీకు సెమిస్టర్ బ్రేక్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన పని లేదు. బట్ ఏదైనా క్యాంప్స్ ఉంటే గనక అవి మిమ్మల్ని బాగా బూస్టప్ చేస్తాయి అనమాట. సో నా ప్రొఫైల్లో ఏంటి అని అంటే, మేజర్ గా నేను యాడ్ చేసినవి ఒక 3 to 4 ఉంటాయి. అవి కూడా ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది, దాని తర్వాత ఒక 2-3 నేషనల్స్ ఉంటాయి, దాని తర్వాత ఇక మన స్టేట్ బేస్డ్ ఉంటాయి అనమాట. దాంట్లో ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్. ఐ హ్యావ్ అటెండెడ్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అది ధార్వాడ్లో జరిగింది, కర్ణాటకలో. దట్ ఈస్ ద మేజర్ వన్. దాని తర్వాత నేషనల్ లో ఐ యూస్ టు సే NSS, నేషనల్ సర్వీస్ స్కీమ్, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ప్లీజ్ బి యాక్టివ్ వాలంటీర్ ఫర్ NSS. అక్కడ మనకి ఎలాంటి క్యాంప్స్ జరిగినా కూడా మనకి కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దీస్ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ అని చెప్పేసి పంపించేస్తూ ఉంటారు. ఇట్ విల్ యాడ్ అట్లీస్ట్ గుడ్ సపోర్ట్ టు యువర్ ప్రొఫైల్. దట్ ఈస్ ద అనదర్ థింగ్. ప్రతిసారి చెప్పే విషయమే ఇది. దాని తర్వాత నా పర్సనల్ గా వెళ్ళిన ఈవెంట్ ఏది అని అంటే, దట్ ఈస్ నేషనల్ లెవెల్ పాలసీ మేకింగ్ ఈవెంట్. ఇది వెరీ రేర్. ఎవ్రీ సెప్టెంబర్ లో దీని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి నాకు. ఐ విల్ షేర్ యూ. యాక్చువల్లీ సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. ద వీడియో ఈజ్ రికార్డింగ్ ఆన్ అక్టోబర్ సో అండ్ సో డేట్స్. దాని తర్వాత ఈ 3 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఈ ప్రొఫైల్లో ఈ స్కిల్స్. ఇవి మన నేషనల్ నుంచి వచ్చే సర్టిఫికెట్స్. ఇంకోటి మర్చిపోయా, ఐ హావ్ ట్రావెల్డ్ ఫర్ జమ్మూ. ఈ జమ్మూ కాశ్మీర్ ట్రావెల్ చేయడానికి అది కూడా నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామే, NGO కండక్ట్ చేసింది. ఇక్కడ ఈ అన్ని క్యాంప్స్ ఎందుకు ట్రావెల్ చేశాను అని అంటే, మనము ఆ క్యాంప్స్ ట్రావెల్ చేయడం వల్ల కొత్త పీపుల్ని మీట్ అవుతాము, కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, కొత్త కనెక్షన్స్ వస్తాయి. దాంతోపాటు మన యొక్క ఏదైతే వింగ్స్ ఉన్నాయో అవి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జనరల్ గా అమ్మాయిలు అంటూ ఉంటారు కదా, బ్రో మేము అంటే మేము సింగిల్ కదా, మా పేరెంట్స్ ఒప్పుకోరు కదా అని చెప్పేసి. లెట్ దెమ్ నో యు ఆర్ యాక్టివ్ పర్సన్. చాలా మంది అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద వన్ థింగ్. సో అమ్మాయిలు ఒకరు వెళ్ళకపోతే మీ బెస్టీతో కలిసి వెళ్ళండి. ట్రావెలింగ్ కి వెళ్ళే ప్లేస్ లో ఒక సర్టిఫికేట్ వచ్చే ప్లేస్ కి ట్రావెల్ చేయండి. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. దాని తర్వాత ఇంటర్న్షిప్స్ కావాలి మధ్యలోనంటే, ఆ మధ్యలో ఇంటర్న్షిప్స్ పాసిబుల్ అవ్వవు. ఎందుకనంటే 75% అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి
ఇది నాట్ ఓన్లీ ఫర్ అగ్రీ స్టూడెంట్స్, ఎవరైతే బీటెక్ చేస్తున్నారో అండ్ ఆల్సో ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు, టెక్ ఫెస్ట్లు ఉంటాయి కదా మీకు, ఈ టెక్ ఫెస్ట్లలో కంపల్సరీ పార్ట్ తీసుకోండి. కావాలి అని అంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ తోటి వెళ్ళండి, అది మిమ్మల్ని మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ తెలిసి తెలియక సెలెక్ట్ అయితే గనక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట, దే ఆర్ ఫ్రమ్ సంగారెడ్డి క్యాంపస్. వాళ్ళు నేషనల్ లెవెల్ ICAR నుంచి వాళ్ళ సర్టిఫికేషన్ వచ్చింది, బికాస్ దే వర్క్ దట్ హార్డ్. ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అంత హార్డ్ వర్క్ చేసినందుకు దే గాట్ రికగ్నైజేషన్ అట్ దట్. యాగబ్ ఉంటుంది ఇన్నోవేషన్ కి, సో యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ టు. ఇది వచ్చేసి ప్రొఫైల్ బిల్డింగ్. సో అవన్నీ కూడా మనకి ఉన్న యాక్టివిటీస్ అండ్ హానర్స్ లో యాడ్ చేసుకుంటే వెయిటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఏమేమి యాడ్ చేయాలి కాదు, మనం ఏమేమి చేస్తే యాడ్ అప్ అవుతుంది అని చెప్పేసి చూసుకోండి. దట్ ఈస్ ద థింగ్ ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అని అంటే, వెన్ యూ సిట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఏదైనా ఇంటర్వ్యూ కాల్ వచ్చి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దే యూస్ టు సీ దట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఫ్లూయెన్సీ ఎలా ఉంది, తడబడుతున్నారా అని చెప్పేసి. మనము ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాము, మన క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ తోనే సరిగ్గా మాట్లాడలేము, అలాంటిది ఎవరో అన్నోన్ వ్యక్తి, ఎవరో తెలియని పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలి అని అంటే హౌ ఇట్ విల్. సో బాయ్స్ అయితే గర్ల్స్ తో మాట్లాడడానికి ట్రై చేయండి, గర్ల్స్ అయితే బాయ్స్ తో మాట్లాడడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ బ్రదర్హుడ్. ఓకే, ఎందుకు అని అంటే మీతో కలిసి ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే, ఓకే నాతో బాగుంటున్నారు కదా, వాళ్ళతో టైఅప్ అయితే సరిపోతుంది అని అనుకుంటే ఇట్ ఈస్ వెరీ ఎలా చెప్పాలి, రాంగ్ థింగ్. సో అది తీసేయండి, ఫస్ట్ బ్రెయిన్ లో నుంచి అది తీసేసేయండి. ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రై టు టాక్ టు ద న్యూ పీపుల్. ఏంటి, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియనప్పుడు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఇట్ విల్ గివ్ అప్. వాళ్ళు ఏదైనా చెప్తారు వినండి, మీరేదైనా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ లో అది ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అంటే, మీరు వర్క్ చేసే ఏరియా ఏదైతే ఉందో, యాజ్ ఆఫ్ నో నేను ప్రజెంట్ వర్క్ చేసే ఏరియాలో నాకు ఒక టీం లేదు, నేను సింగిల్ గానే ఉంటా R&D కాబట్టి నా వర్క్ నేను చేసుకున్న తర్వాత ఇక్కడ మా సెక్టార్ లో వర్క్ చేసే వాళ్ళతోటి ఐ యూస్ టు టాక్. దే చాలా దగ్గరికి తీసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే అన్న అనడంలో తప్పు లేదు, చిన్న వాళ్ళు అయితే పేరు పెట్టి పిలవాలి. మనకంటే పెద్దవాళ్ళతో మనం పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటది. ఇట్ ఈస్ నాట్ సో గుడ్ సైడ్, రైట్? సో అది ఒకటి, దట్ ఈస్ ద థింగ్. దాని తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటి అని అంటే, ఇందాక చెప్పా కదా, ఎవరైతే బీటెక్ చేస్తున్నారో లేదంటే ఎవరైతే ఏదైనా B.Ed చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఆన్ స్టేజ్ లో ఉన్నప్పుడు పర్ఫార్మ్ చేయాల్సినది ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎంత బాగుంటే అంత అట్రాక్ట్ అవుతాయి అన్నమాట మీ సైడ్ మిమ్మల్ని తీసుకోవడానికి. ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే, ఎట్లా బిల్డప్ చేయాలి, ఎట్లా బూస్టప్ చేసుకోవాలి అని అంటే, మనకి జనరల్ గా BSc హార్న్స్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచే ఈ ఏమంటే ప్రజెంటేషన్స్ PPT స్టార్ట్ చేశారని విన్నా నేను. ఇట్ ఈస్ సో కూల్. సో ఫస్ట్ టైం మీరు తప్పు చేయొచ్చు, సెకండ్ టైం దాన్ని కొంచెం కరెక్ట్ చేస్తారు, థర్డ్ టైం అలవాటు అయిపోతుంది. యునో ఐ థింక్ మేము యూజీలో ఉన్నప్పుడు మీ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వీ హ్యావ్ గివెన్ అరౌండ్ ఎన్ని అంటే ఎంత కాకపోయినా ఒక 30 to 40 ప్రజెంటేషన్స్ ఇచ్చి ఉంటాం ఈజీగా. సో ఇది నాట్ ఓన్లీ గివింగ్ PPT ప్రజెంటేషన్స్. మనం ఏంటి అని అంటే, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారు లేదంటే అవుతుంది లేదంటే మనమే చేద్దామా అన్న ఒక ఆలోచనలతో ముందుకెళ్తే ఏంటి అని అంటే, ఈ స్కిల్స్ అనేవి కూడా చాలా బిల్డ్ అవుతాయి అనమాట. అప్పుడు మనం నలుగురితో మనము 40 మందితో మాట్లాడాల్సి వస్తుంది. ఆ 40 మందిని మనం గ్రిప్ లో పెట్టుకోగలుగుతామా, మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందా, లేకపోతే మనకు ఆ కెపాసిటీ ఉందా అని తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంది. మనం మార్కెట్ లోకి వచ్చిన తర్వాత నీకు ఒక సర్టెన్ ప్రోడక్ట్ ఇచ్చి లేకపోతే ఒక సర్టెన్ థింగ్ ఇచ్చి నువ్వు దీన్ని సేల్ చేయమని అంటారు. మేజర్లీ మార్కెటింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ న్యూ జన్. మనం ఏది చేసినా ఏదో వెళ్ళాలి చేయాలి అని కాకపోతే దాని గురించి నువ్వు ఒక వస్తువుని అమ్మవని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ ద థింగ్ ఐఆమ్ ఫేసింగ్ నౌ. దాని తర్వాత ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అక్కడ యూజ్ అవుతాయి. నువ్వు ఆ ప్రోడక్ట్ గురించి ఎంత బెటర్గా ప్రజెంట్ చేస్తే, నువ్వు ఆ ప్రోడక్ట్ గురించి ఎంత డీటెయిల్ గా ప్రజెంట్ చేస్తే దాని మీద కస్టమర్ కి అంత డెప్త్ నాలెడ్జ్ వెళ్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంత రెడీగా ఉంటారు. సో నేను ఇది చేయగలుగుతాను అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే they'll easily accept you. And why don't they accept you? సో నీకు ఆ స్కిల్ ఉన్నప్పుడు, నీకు అబిలిటీ ఉన్నప్పుడు ఎవరైనా నేను తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో దట్ ఈస్ ద థింగ్. దాని తర్వాత నెట్వర్కింగ్. సో బడీస్ ఫర్ ఓన్లీ అంటే నేను మేజర్గా చెప్పేది ఏంటి అని అంటే, BSc హార్న్స్ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి నేను సజెస్ట్
చేయాలి అనుకుంటుంది ఏంటి అని అంటే, మీ నెట్వర్క్ మంచిగా బిల్డ్ చేసుకోండి. మీ సీనియర్స్తో కావచ్చు, సూపర్ సీనియర్స్తో కావచ్చు, లేకపోతే మెగా సీనియర్స్తో కావచ్చు. ఇటుపోతే వీళ్ళు, దీని తర్వాత జూనియర్స్, ఇమీడియట్ జూనియర్స్, సబ్ జూనియర్స్, దాని తర్వాత మైక్రో, అదంతా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఈ నెట్వర్క్ ఏంటి అని అంటే మనకి 7 layers లా కనిపిస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఎలా అని అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. నేను మా సీనియర్స్ తో కనెక్ట్ అయ్యా, మా సూపర్ సీనియర్స్ తో కనెక్ట్ అయ్యా, మా మెగా సీనియర్స్ తో కనెక్ట్ అయ్యా. సో మా బ్యాచే కాకుండా నాకు ఇంకా +3 years వాళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు ఐ నో, లైక్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దేర్ కాంటాక్ట్స్. దట్ ఈస్ ద వన్ థింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంగ్త్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ పర్సూయింగ్ ప్రొఫెషనల్ డిగ్రీస్. ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా, బీడీఎస్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లైక్ ఎనీ అదర్ థింగ్. సో దాని తర్వాత నెక్స్ట్ 3 steps డౌన్కి వెళ్దాము. నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నాకు జూనియర్స్, ఇమీడియట్ జూనియర్స్ ఉంటారు. దాని తర్వాత సబ్ జూనియర్స్ ఉంటారు, దే ఆర్ సెకండ్ ఇయర్స్. దాని తర్వాత ఫస్ట్ ఇయర్స్, మైక్రో అని అంటారు. సో ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ 3 years, ఇటు 3 years, ఇటు 3 years. సో మొత్తము 6 years + 1, 7 years మనకి 7 layer ఆఫ్ నెట్వర్కింగ్ దొరుకుతుంది. సో వై యు ఆర్ నాట్ కనెక్టింగ్ టు ద పీపుల్? మాట్లాడండి. ఎవరు మిమ్మల్ని కొట్టారు కదా, అంత ఈజీగా కొట్టేస్తే మీరు వదిలేస్తారా? దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. జస్ట్ బిల్డ్ యువర్ కమ్యూనికేషన్. మీ సీనియర్తో మాట్లాడండి, ఒక హెచ్ఆర్తో మాట్లాడిన ఫీల్ వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు దే యూస్ టు, లైక్ జనరల్గా అయితే అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఏంట్రా ఇదిరా అని చెప్పేసి. అది సింపుల్. అది దాని తర్వాత మెల్లిగా ఒక ఫ్రెండ్లీ బాండ్ అనేది బిల్డ్ అవుతుంది. అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, ఐ స్టిల్ టాక్ విత్ మై సబ్ జూనియర్స్. ఈవెన్ జూనియర్స్ కొంచెం రేర్గా మాట్లాడతారు, బట్ సబ్ జూనియర్స్తో చాలా టైప్ అయి ఉంటా. మైక్రోస్ కూడా మాట్లాడతారు. సో దట్ ఈస్ ద థింగ్. ఈ నెట్వర్క్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ లేకపోయినా, ఎనీవన్, ఇఫ్ ఎనీవన్ ఇన్ ద నీడ్, ఐ కెన్ సజెస్ట్ సార్, మా సో క్యాంపస్ నుంచి వచ్చిన పర్సన్ ఉన్నారు, హీఈస్ జస్ట్ రెడీ ఫర్ ఓపెన్ ఫర్ వర్క్ అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తే తెలిసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దట్ ఈస్ ద థింగ్. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, బట్ మీరు దానికి కేపబులా కాదా? సో ముందు చెప్పిన ఈ ఏదైతే ప్రొఫైల్ బిల్డింగ్, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, దాని తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్, ఈ 3 మీ ప్రొఫైల్లో ఉంటే వీ కెన్ ఈజీలీ సజెస్ట్ టు ఎనీవన్. ఇక్కడ కూడా మా సీనియర్సే ఉంటారు, సో ఫ్రమ్ సో క్యాంపసే. ఇప్పుడు నన్ను రిక్రూట్ చేసుకున్న సార్ కూడా ఈజ్ ఫ్రమ్ యాంగ్రూ. అండ్ అంటే అప్పుడు ఆయన పిహెచ్డి కంప్లీట్ అయ్యే ముందు మన యూనివర్సిటీ కూడా యాంగ్రూ కిందనే ఉండే. దట్ ఈస్ ద థింగ్. These are the 4 major topics. It is already 16 minutes 30 seconds అయిపోయింది. Now బూస్ట్ అప్ వర్డ్స్. ఈ బూస్ట్ అప్ వర్డ్స్ లో ఏంటి అని అంటే, నన్ను నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని నా జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అని చెప్పేసి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్, నాకు జాబ్ వచ్చిన తర్వాత నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బైక్ లో. సో ఇట్ వాస్ హ్యాపెండ్ విత్ మీ. నేను యూజ్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్ గా అయితే కంపేర్ చేయొద్దు, బట్ some of the team I used to see that because of their less communication they can't even choose, లేదంటే ఫార్మర్స్ యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండరు. దట్ ఈస్ ద సీన్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో మీరు కూడా అదే లూప్ లో ఎందుకు ఉంటున్నారు? ఇక్కడ ఏంటి అని అంటే, ఇంకో యాడప్ చేయాల్సిన పాయింట్, జనరల్ గా అందరు అనుకుంటూ ఉంటారు, అరే క్లాస్ లో వాడే ఇది చేస్తాడు, అది చేస్తాడు, యాక్టివ్ గా ఉంటారు. నీకేమయ్యింది చెప్పండి. అంటే ఎట్లా మీరు అంటున్నారు కదా సార్, అంత ఈజీయా అట్లా చేయడం? ఈజీ కాదు, కానీ నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుంటే అది ఈజీయే. మాకు స్టార్టింగ్ స్టేజెస్ లో మాకు కూడా భయం ఉంటుండే, బట్ నేను క్యాంపస్ ఎంటర్ అయిన 2 days తర్వాతనే నేను ఒక స్పీచ్ ఇచ్చా. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో సమ్ ఆఫ్ అవర్ సీనియర్ యూస్ టు సే, ఆర్ యు ఎన్ఆర్ఐ, అంటే వేరే కంట్రీ నుంచి వచ్చావా? లేదనంటే ఏంటి నీ ధైర్యము, మేము ఇంతమంది ఉన్నాగా మాకు మాట్లాడడం రాదా, నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడడం. ఇక్కడ నా ఇంకో బిహార్ ఫ్రెండ్ గురించి నేను యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను. సో వాడేంటి అని అంటే, భాయ్ దేఖ్ లే కుచ్ భీ హో జాయ్ హమ్ లోగ్ బాత్ కరేంగే. నేను వాడిని కలిసి 2 రోజులు అయింది. అది ఎడ్దే, అంటే అగ్రికల్చర్ వాళ్ళకి ఎడ్దే అనేది కొంచెం స్పెషల్ గా ఉంటది అనమాట. సో కుచ్ భీ హో జాయ్ హమ్ లోగ్ జాకే బాత్ హీ కరేంగే. వాడికి నా సపోర్ట్ దొరికింది, నాకు వాడి సపోర్ట్ దొరికింది. ఇక్కడ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఈస్ హ్యాపెండ్. तो और भी सोचना क्या है यार, अब तो స్టార్ట్ करो आपकी ప్రొఫైల్ బిల్డ్ करना. तो ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు 3rd year లో ఉన్నారా, ఏదైనా క్యాంప్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారా, ఏదైనా ఆన్లైన్ ఇంటర్న్షిప్ జాయిన్ చేయడానికి ట్రై చేయండి. బ్లాగ్ రైటింగ్ స్టార్ట్ చేయండి, కంటెంట్ క్రియేటింగ్ స్టార్ట్ చేయండి.
అందరూ వీడియో కెమెరా చేస్తేనే లైక్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తేనే కంటెంట్ క్రియేషన్ కాదు. సో దిస్ ఈస్ ద థింగ్. I think this video is very helpful for the people. So don't forget to share with your buddies. మీ buddies ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. So not only for agriculture graduates, for whole. So this is the thing I want to share with you. Thank you so much for watching this video and bye bye. Please do like, share and comment our channel Mr. Agrico. అప్పటి వరకు